ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో సిరా చుక్క చెల్ల ఈరోజు అద్భుతంగా రాసింది. సిరా చుక్క చూద్దాం ఒకసారి. రంపపు కోతలన్నీ మనసులో దాచుకొని ర్యాంప్ వాక్ చేసే వాళ్ళు ఉన్నారు. కళ్ళలో కన్నీళ్లు ఉబుకుతున్న మేకప్తో చెక్ పెట్టి అభిమానుల ముందు అందంగా కనిపిస్తుంటారు. ఆకలికి పేగులు ఉండ జుట్టుకుపోతున్న నరాలను బుజ్జగించి నవ్వుతూ బతికేస్తుంటారు. ఇక మెరుగులద్దుకున్న కొన్ని జీవితాలు అయినా ముళ్ళు లాంటి కన్నీళ్లను ముద్దుగా బిందెలోకి నింపి చిరునవ్వును పెదాలపై మలుచుకొని దేహ దాహాన్ని తీరుస్తున్నారు. కడుపులో ఆకలిని అదిమి పెడతావు, వెండి పట్టాల సవ్వడింటూ పరిగెడతావు. జింక పిల్లలకు సొంత చెల్లిలివో, వన కోయిలమ్మకు తొలి గురువు నీవే. నీ హృదయపు పూదోటలో ఓనమాలే రాణి వనమాలినే. ఎన్నెన్నో వర్ణాల విరుపు పుప్పొడి రాల్చి నీ సుకుమారపు సౌందర్యపు సోయాగాలకు మెరుగులే దిద్దుతుంటే జాలి చూపని జాబిల్లి జగతిని మసకేసి పోయిండు. జంటగా నీవున్నావని వెలుగులివ్వనన్నాడు. జంటగా నీవున్నావని వెలుగివ్వనన్నాడు. నీ నిషిదిలో నా వెలుగుల కన్నా ఆ నెగడు రాల్చిన నిప్పులు నిగనిగలే మేలంటూ జల్లున రాలిన కన్నీళ్ళు జలపాతాలైతే బాగుండే. ఇంకిన సరస్సుల గుండెల్లో తామరలైన మొలకెత్తుతుండే అంటూ గుంటుకు నవ్య ముదిరాజు. ఈ పదాలు నార్మల్గా అంత సామాన్యంగా రావు, చెల్లె అద్భుతంగా వచ్చింది. అంటే ఆ పదాలు రాసేవాడికి అర్థమవుతుంది. ఒక కవిత ఒక రచన రాస్తే ఆ పదాలు ఎంత అంటే జల్లున వారిన కన్నీళ్ళు జలపాతాలైతే బాగుండే. ఇంకిన సరస్సుల గుండెల్లో తామరలైన మొలకెత్తుతుండే. ఈ నిషిదిలో నా వెలుగుల కన్నా ఆ నెగడు రాల్చిన నిప్పులు నిగనిగలే మేలంటూ అంటే అద్భుతంగా రాసింది చెల్లె. అంటే వాస్తవంగా చాలా టాలెంట్ ఉంటుంది. మనం అనుకుంటాం ఒక ముదిరాజు బిడ్డ పాలకుర్తి నియోజకవర్గంలో ఉంటుంది చెల్లె. ఇటువంటి బిడ్డలకు ప్రోత్సాహం కల్పిస్తే రాష్ట్రంలో రాతలు కాదు అగ్గి రవ్వలై వెలుగుతారు. అంత అద్భుతంగా రాస్తుంది. మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ రా.